మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నానండి. అందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాను. చూడండి, మన ఈ రోడ్డు మనం గమనించినట్లయితే గనక ఈ రోడ్డు మీద చాలామంది వాహనదారులు ప్రయాణం చేసేవారు ఉంటారు. అయితే ఈ రోడ్డు నిర్మించిన సంస్థ వారు అక్కడక్కడ కొన్ని బోర్డులు పెట్టారు, కాజన్ బోర్డులు పెట్టారు. ఏ డేంజరస్ కర్వ్ ఏ హెడ్ అని కూడా అక్కడక్కడ రాసి పెట్టారు. ఏంటంటే కనుక ముందు ఒక ప్రమాదకరమైన మలుపు ఉన్నది, మీ వేగాన్ని తగ్గించుకుని మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇక్కడ వాహనాల మీద ప్రయాణం చేస్తున్న వారిని అప్రమత్తం చేయడానికి అక్కడక్కడ కాజన్ బోర్డులు పెట్టారు, నోటీస్ బోర్డులు పెట్టారు. వాటిని చూసి చాలామంది కూడా వాళ్ళ వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా మెల్లిగా వెళ్తూ ఉంటారు. చాలామంది అయితే కనుక ఆ యొక్క బోర్డుని చూసి కూడా చాలామంది నిర్లక్ష్య స్వభావంగా వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఏమవుతారంటే కనుక ఆ యొక్క ప్రమాదసాధమైన మలుపులో వాడు కింద పడి గాయాలవ్వటం కానీ లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఆ పెట్టిన యొక్క బోర్డుని సరిగ్గా పరిశీలించి సరిగ్గా దాని అవగాహన లేకుండా మరి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏమైనా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే కనుక క్రైస్తవులైన మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మరి కొన్ని హెచ్చరికమైన వచనాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తుల చేత ఈయన రాయించారు. మనం కూడా మరి తరచుగా వాక్యాన్ని మన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఆచార్యరీతిగా చదవకూడదు. దాన్ని మనం మనసా వాచ మనం దృష్టించి దాని వాక్యాన్ని వచనాలు మనం చదివేవారుగా మనం ఉండాలి. చూడండి, చాలామంది కూడా వాక్యాన్ని ఎలా చదువుతారంటే ప్రతి దినము ఉదయం మాటలు ఒక న్యూస్ పేపర్ ఎలా చదువుతారో వాక్యాన్ని కూడా అలా చదువుతారు. న్యూస్ పేపర్ చదివేవాడు ఆ న్యూస్ పేపర్ యొక్క వార్తలను చదివి కొద్ది గడియలైన తర్వాత ఆ వార్తలు మర్చిపోతారు. అలాగే బైబిల్ గ్రంథాన్ని చదివేవారు కూడా వార్తాపత్రిక చదివినట్లుగా చదివితే వారు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి కొన్ని గడియలైన తర్వాత ఆ వాక్యంలో ఉన్న వచనాలు దేవుని యొక్క మాటలు చాలామంది కూడా మర్చిపోతూ ఉంటారు. దేవుని యొక్క ప్రమాదకరమైన వచనాలను కూడా హెచ్చరికమైన వచనాలు కూడా మర్చిపోతారు. తద్వారా వారు అనేక రకమైన మరి అపాయంలో వాడు పడివారుగా ఉంటారు. చూడండి, ఒక వచనాన్ని మీకు ఒక అప్రమత్తకరమైన వచనాన్ని మీకు తెలియపరుస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరుకును, తక్కిన వారు కఠిన చిత్తులైరి. చూడండి, ఇశ్రాయేలు యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా మరి లోకంలోకి వస్తున్నారని చెప్పి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ మరి చాలా చోట్ల కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా మెస్సయ్య గురించి రాబోచున్న యేసు గురించి ముందుగానే మరి రాయించారు. చూడండి, ఒక బండే కానీ ఒక మేఘ స్తంభమే కానీ ఇత్తడి సర్పమే కానీ మందస్సమే కానీ వీటిని ఏం సూచిస్తున్నాయి కనుక రాబోయే క్రీస్తుని సూచిస్తున్నాయి. అయితే ఇశ్రాయేలు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదివేవారు. ధర్మశాస్త్రంలో కూడా రాబోయే క్రీస్తుని మెస్సయ్య గురించి సూచిస్తుంది. అయితే వీళ్ళందరూ వాటిని చదువుతున్నారు కానీ మరి 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పుడు వారు మెస్సయ్యను వాళ్ళ సొంత రక్షకుడుగా అంగీకరించలేదు. ఏదైతే ప్రవచనాల్లో క్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాయో ఆ ప్రవచించిన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ క్రీస్తుని ఈ ఇశ్రాయేలు గమనించలేదు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే కనుక ఇశ్రాయేలు ఏదైతే వెతుకుతున్నారో అవి వారికి దొరకలేదంట. ఏర్పాటు చేయబడిన వారికి దొరుకును. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో ఇశ్రాయేలు నుంచి వారు ఏర్పాటు చేయబడిన వారు. చూడండి, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటారు. మీరు దేనేదో చదువుతున్నారో లేఖనాలు మీరు పరిశోధించి చదువుతున్నారు. ఆ లేఖనాల్లో నిత్య జీవం గురించి మీరు చదువుతున్నారు. ఆ నిత్య జీవం నా గురించే అవి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అటువంటి క్రీస్తుని మీ ముందుకు వచ్చినప్పుడు మీరు నన్ను విశ్వసించటం లేదు. చూడండి, ధర్మశాస్త్రంలో వారందరూ కూడా చదువుతున్నప్పుడు వారందరూ కూడా క్రీస్తుని సూచించే లేఖనాలు వారు చదివారు. అయితే క్రీస్తుని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వారు గమనించలేదు. కొంతమంది ఇశ్రాయేల్ గమనించినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు నిజంగా వారు అంగీకరించలేదు. ఎందుకంటే కనుక వాళ్ళు కళ్ళు ముయ్యబడి ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం తీసుకున్న లేఖన గ్రంథము రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చివరిలో లైన్లు ఏమన్నదంటే కనుక, తక్కిన వారు కట్టిన చిత్తులైరి. The heart became the hard. వారి హృదయం కఠినమైపోయింది. యేసుక్రీస్తు మెస్సయ్య అని కూడా కొంతమంది తెలిసినప్పటికీ కూడా చాలామంది కూడా హృదయం కఠినమైపోయి దూరం అయిపోయారు. అటువంటి వారు ఏర్పాటు చేయబడిన వారిలో లేరని మనం గ్రహించాలి. చూడండి, ఈ వాక్యము ఇశ్రాయేల్కి అంటే ఇశ్రాయేల్కి కాదు, మనకు కూడా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇశ్రాయేల్కి కానీ గ్రీకు దేశస్తులు కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పేరట ప్రార్థన చేసిన వారికి ఆయన కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడని చెప్పి మన వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, యేసుక్రీస్తు వారికి అందరికీ ప్రభు. చాలామంది కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా క్రీస్తుని అనుసరించి జీవించటంలో చాలామంది కూడా విఫలమైపోతున్నారు.
అందుకని అటువంటి వారు ఏర్పాటు చేయబడిన వారిలో ఉండరు. అటువంటి వారు ఎలా ఉంటారంటే కనుక వేషధారిన వారిగా ఉంటారు. వేషధారిన వారు ఎలా ఉంటారంటే కనుక హృదయంలో ఉంటుంది, నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటారు. హృదయంలో పాపం ఉంటుంది, నోటితో దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారికి ఉంటారు. నేత్రాసను జయించలేరు, కానీ వాళ్ళ మాటలైతే కనుక చాలా మాధుర్యంగా ఉంటుంది. జీవపు డంబాన్ని జయించలేరు, వాళ్ళ యొక్క పాటలు దేవుని స్తుతించే వారికి ఉంటారు. అటువంటి వారిని వేషధారులు అని చెప్పి దేవుడు మాట్లాడి స్వయంగానే మనతోటి ఏం మాట్లాడుతున్నాడంటే కనుక యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలా ఎలా సెలవిస్తున్నాడు? ప్రజలు నోటి మాటలతోటి నా ఎద్దుకు వచ్చుచున్నారు, వారి యొక్క పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, వాళ్ళ హృదయంలో నాకు దూరంగా ఉన్నారు. ప్రజలు వారు నా ఎడలు చూపిస్తున్న భయభక్తులంట, మనం దేవుని ఎడలు చూపిస్తున్న భయభక్తులంట మానవ విధుల ఎడల నుంచి మనం నేర్చుకున్నామంట. మానవ విధులు అంటే ఒక ఉద్యోగస్తుడు యజమానుడి దగ్గర పని చేస్తున్నప్పుడు యజమానుని చూచి ఎలాగ భయం నేర్చుకున్నాడో ఆ భయం అంట దేవుని దగ్గర చూపిస్తున్నాడంట. అందుకని యెషయా మాట్లాడుతున్నాడు 29వ అధ్యాయము 13వ వచనంలోని, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూడండి, మానవులు ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నప్పుడు బాస్ ఉన్నప్పుడు ఒకలా పని చేస్తారు, బాస్ లేనప్పుడు ఒకలా పని చేస్తూ ఉంటారు. యజమానుడు ఉన్నప్పుడు ఒక దాసుడు ఒకలా పని చేస్తాడు, యజమానుడు లేనప్పుడు ఇంకోలా పని చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చూడండి, తండ్రి ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, తండ్రి లేనప్పుడు ఇంకోలా ఉంటారు. విద్యార్థులైన వారు కూడా మరి వాళ్ళ యొక్క టీచర్ ఉన్నప్పుడు, ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఉపాధ్యాయుడు లేనప్పుడు ఇంకోలా ఉంటారు. చూడండి, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పాసింజర్లు కూడా టీసీ వచ్చినప్పుడేమో బాత్రూంలో దాక్కుంటూ ఉంటారు. ఆ ట్రైన్లో కోచ్లో టీసీ లేనప్పుడేమో దర్జాగా వాళ్ళు ఆ యొక్క కోచ్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. కానీ మానవులు కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అటువంటి భయభక్తులు కలిగి ఉన్నారని చెప్పి దేవుడు ప్రభు అయిన వారు మనతో సెలవిస్తున్నారు. చూడండి, మనం అలా ఉండటానికి వీల్లేదు. మనం దేవుని దగ్గర మనం అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఆల్ఫా ఒమేగా, ఆయన ఉన్నవాడు లేనివాడు. చూడండి, మన దేవుడి దగ్గర మనం అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే కనుక ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఆయన ఏకరీతిగా ఉండినవాడు, ఆయన ఒకే రీతిగా ఉండినవాడు. మన తల్లి గర్భంలో రూపం మనల్ని ఆయన ఎరిగినవాడు. అందుకని మనం వేషధారులాగా మనం ఉండటానికి వీల్లేదు. మనం దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే కానీ యథార్థంగా, మనం నిర్భయంగా, మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏర్పాటు చేయబడిన వారిలాగా మనం ఉండేవారుగా మనం ఉంటాం. లేనట్లయితే కనుక మనం విడవబడిన వారుగా మనం ఉంటాం. చూడండి, ఇందాక మొదట్లో చెప్పిన రీతిగా ఇక రోడ్ల మీద చాలామంది ప్రయాణం చేస్తున్నారు. అప్రమత్తమైన బోర్డుని వాళ్ళు చూసినప్పుడు ఇక రోడ్డు చివరిలో ఒక ప్రమాదకరమైన మలుపు ఉన్నదని ఇక్కడ రాసి పెట్టారు. ఎవరైతే ఆ బోర్డుని చదివారో అప్రమత్తమయ్యి అక్కడ వేగాన్ని తగ్గించుకుంటూ ఉంటారు చివరిలో. అలాగే మన యొక్క రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు మనం కూడా ఒక ప్రమాదకరమైన హెచ్చరిక అక్కడ ప్రభువారు మనకి జారీ చేశారు. ఏంటంటే గనక ఏర్పాటు చేయబడిన వారికి అది దొరుకును, నిత్యత్వము అందరికీ దొరికినది కాదు. రక్షణ మనం పొందుకున్నప్పటికీ కూడా ఆ రక్షణ అనే వస్త్రం చివరి వరకు ఎవరైతే కాపాడుకునే వారు ఉంటారో వారికే ఏర్పాటు చేయబడిన వారే నిత్యత్వంలో ప్రభు యేసుక్రీస్తు వారితో మనం అందరం కూడా యుగయుగాలు సదాకాలం మనం ఉండేవారుగా ఉంటాము. ఇది మనకి సామాన్యమైన వచనం కాదు, ఇది సాధారణమైన వచనం కాదు, ఇది చాలా ప్రమాదకరమైన వచనము. మీరు ఈ వచనాన్ని చదివినప్పుడు మనలో భయం కలగాలి. నేను ఈ వచనం చదివినప్పుడు నాకు చాలా భయం కలిగింది, నాకు చాలా కూడా కలవరం కలిగింది. ఏంటంటే కనుక నేను దేవుని ఏర్పాటు చేసిన ఏర్పాట్లో నేను ఉన్నానా, నాకు చాలా భయం కలిగింది. మనం కూడా ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు వారు ఏదైతే వెతుకుతున్నారో వారికి దొరకలేదు, ఏర్పాటు చేయబడిన వారే అది వారికి దొరుకును, మిగతా వారందరూ కూడా కఠిన చితులయ్యారంట. ఎవరైతే కనుక దేవునికి విషయంలో, ప్రార్థన విషయంలో, యథార్థ విషయంలో, ఆజ్ఞ విషయంలో ఎవరైతే కఠినంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయబడిన వారిలో వారు ఉండరు. ఏర్పాటు చేయబడిన వారు ఎవరైతే కనుక సాత్వికంగా, యథార్థంగా ఆయన కాడిని మోసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఏర్పాటు చేయబడిన వారిలో ఉంటారు. ఇక వచ్చిన రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని టేక్ ఇట్ ఈజ్ ఎ సీరియస్ నోట్. ఇది చాలా మనము దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ వచనాన్ని బట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే దేవుని విషయంలో మనము ఒకవేళ జారిపోయినట్లయితే కనుక దాన్ని మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన దేవుని దగ్గర రావాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది కదా, నీ మీద ఒకటి తప్పు మోపుచున్నాను, మొదటి ప్రేమలోంచి నువ్వు చల్లారిపోయావు, అందుకని వాటిని జ్ఞాపకం చేసుకుని నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు ఏమంటున్నాడంటే కనుక నీ దగ్గర ఒక దీపస్తంభాన్ని పెడతానంటున్నాడు. లేనట్లయితే కనుక నా దీపస్తంభాన్ని దగ్గర తీసేస్తానంటున్నాడు దేవుడు. అందుకని మనం మొదటి ప్రేమలో ఒకరు చల్లారిపోయినట్లయితే కనుక మరలా పుంజుకుని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే కనుక దేవుడు మనకి దీపస్తంభాన్ని ఇస్తాడు. రక్షణ అనే వస్త్రాన్ని మనం చివర కాపాడుకున్నట్లయితే కనుక దేవుని ఏర్పాటు చేసిన వారిలో మనం ఉండేవారుగా ఉంటాము. ఇక వచ్చిన మీరు టేక్ ఇట్ ఈజ్ ఎ సీరియస్ నోట్. దీన్ని మీరు చాలా దాన్ని సీరియస్గా తీసుకోవాలని ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా మిమ్మల్ని
వినవించుకుంటూ నా మాటలు ముగిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.